ఆ యొక్క విజయోత్సవం సంఘటనలో దీనిని మాట్లాడదు. దీనిని మన భారతదేశంలో రాయి వల్ల ఆదివారం అనుకున్నాం. ఇది మనందరికీ కూడా చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది పవిత్ర కాలం. ఈ రోజు నుంచి ఈస్టర్ పండుగ వరకు ఇది పవిత్ర కాలం. మన క్రైస్తవ జీవితంలో చాలా ముఖ్యమైనది. అన్నిటికంటే ముఖ్యంగా యేసుక్రీస్తు జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే సర్వమానవాళి రక్షణార్థం ఆయన శ్రమలు పొందిన కాలం. కరుణ దేవునికి మనందరి తరపున మన పాప పరిహారాలకై మన శాప విముక్తికై పరలోకంలో మనల్ని చేర్చుటకు నిత్య జీవాన్ని మనకు ఆయన తన ప్రాణాన్ని తన రక్తాన్ని బలిగా సమర్పించిన ఒక గొప్ప సంఘటనలన్నింటినీ కూడా ఈ పవిత్ర వారంలో మనం నిర్వహిస్తున్నాము. కనుక దావీదు పుత్రులకు హోసన్నా, ప్రభువు నామమున వేయించేవాడు ప్రజలకు ఇశ్రాయేలు రాజులకు హోసన్నా. ఆత్మతో పొందునుగా అభిమానముతో వెంబడించు నీవు అతని ద్వారా నూతన యెరూషలేమును చేరుదువుగాక. యుగయుగములు జీవించు పాలన చేయు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈ రాయి పదవిని ఆశీర్వదించినటువంటి ఆశీర్వదించడం వల్ల అందరికీ వీరందరికీ కూడా ఇది మంచి చేస్తారు. తర్వాత మనకి పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక పట్టణం చెప్తాము. ఆ పట్టణంలో ఏమి వల్ల ప్రదర్శనాత్మకంగా మనము దేవాలయంలోకి ప్రవేశిస్తాము. దయచేసి అందరూ ఒక్కొక్కటి మాత్రమే స్వీకరించడానికి ఆలోచిస్తున్నాం. ప్రపంచ
కొందరు చెట్ల రెమ్మలను నరికి మార్గమున పరిచి యేసుకు ముందు వెనుక వచ్చున్న జనసమూహము దావీదు కుమార జయము, ప్రభువు పేరున వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమున జయము అనే విజయ గానములు చేయుచుండెను. అతడు యెరూషలేము నగరం ప్రవేశించినప్పుడు ఇతడు ఎవరో అని ప్రజలలో కలకలము పుట్టిందెను. ఇతడు గలిలయలోని నజరేతు అనే ఊరి ప్రవక్త యేసు అని ఆ జనసమూహము పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియ సహోదరులారా, క్రీస్తు ఆ దినము చైతన్యమును పాటించు. క్రీస్తును వెంబడించిన జనసమూహం ఆదర్శమును అనుసరించు. శాంతి సమాధానంతో మనమందరం కూడా హోసానా స్తుతికీర్తనలు పాడుతుండగా దేవాలయంలోకి యేసుక్రీస్తు ఏకంగా యెరూషలేము నగరంలోకి ప్రవేశించాడు. మనందరం కూడా ఈ యొక్క పవిత్రమైన దేవాలయంలోకి ప్రవేశించారు. ముందుగా ధూపం వేస్తున్న వ్యక్తి ముందు నిలబడతాడు. తనందరూ శివ వెనుక మనందరం కూడా ప్రజలందరూ కూడా రెండు వరుసగా దేవాలయంలోకి ప్రవేశించారు. Hosanna, Hosanna.